తర్వాతి గాయకుడు వీరాస్వామి. రచన వీరు ఎంపిక చేసుకున్న పాటకు నారాయణ రెడ్డి గారు, సంగీతం గానం ఘంటసాల మాస్టారు. నిర్దోషి సినిమా నుంచి మళ్ళీ ఎలారా మాలికలారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. పలుకగలేక పదములు రాక, పలుకగాలేక పదములే రాక, బ్రతుకే తానే బరువై సాగే. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. చెదరిన వీణారవళించేన, జీవన రాగం చిగురించేనా. చెదరిన వీణారవళించేన, జీవన రాగం చిగురించేనా. కలతలు పోయి వలపులు పొంగి, కలతలే పోయి వలపులే పొంగి, మనసే లోలో పులకించేనా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. అక్కడక్కడ గొంతుగా అటు ఇటు అయినా కూడా ఈ పాట కరెక్ట్గానే ఉంటుంది, పరభం లేదు. కానీ కాకుండా ఉంటే బాగుంటుంది. తెలియకుండా కాస్త మాస్టర్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది, ఎంత ఎంత వద్దన్నా కూడా అది వచ్చేస్తుంది. అంత మహాప్రతిభావంతులు కాబట్టి వారు. మౌనముగా అది పాడండి ఒకసారి. మౌనముగా ఉన్నారా, రా అలాగే ఉంచండి. రా ఏదో అవుతోంది మామూలుగా పాడుతున్నప్పుడు, రా అంతే, అదే కరెక్ట్. తర్వాత జాబిలిలోని ఒకసారి చరణం పాడండి. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి చీకటి లేదు, సెకండ్ టైం కరెక్ట్గా పాడుతున్నారు. వెన్నెలలోనే చీకటి చీకటి మూగే,
వెన్నెలలోనే చీకటి మూగే రీ అంతే చీకటి ఏదో వేరే నోట్ వస్తుంది మధ్యలో, అది లేకుండా చూడండి. అది కష్టమైంది ఏంటంటే ఆ సంగతి అది బాగా అంటున్నారు మీరు. వెన్నెలలోనే టిపికల్ ఘంటసాల గారి సంగతి అది. అంతే, ఇంకేం లేదు. చాలా మంచి పాట. ప్రతి బ్యాక్గ్రౌండ్ పాడే వాళ్ళకు ప్రతి వాళ్ళకు గుర్తుంది ఈరోజు కూడాను ఈ పాట. అది కదా పాటకు పర్యవసానం, పాట పరిణతి చెందిందంటే అదే కారణం. ప్రతి మ్యూజిక్ కూడా పాడుకొని మొత్తం ఆర్కెస్ట్రా లేకపోయినా వాళ్ళే మ్యూజిక్ పాడి వాళ్ళే పాడేస్తారు పాటలు. సరళంగా ఉన్నాయి కాబట్టి అంతే. బాగా పాడారు, సంతోషం. ధన్యవాదాలు సార్. 8 మంది కంటెస్టెంట్స్ మ్యాషప్స్ ప్రెజెంట్ చేయబోతున్నారు. ఏం దట్ట చూస్తున్నారు? ఎవరికి ఇష్టం వచ్చిన దాన్ని పాడుకోండి, మ్యాషప్స్ చేసి పడేయండి. వీటన్నిటిలోనూ కామన్ గా నువ్వు ఏమన్నా థీమ్ అనుకున్నావా? అన్ని సాంగ్స్ 3, 4 and 6, 8 సాటిస్ఫాక్షన్ వచ్చిందమ్మా నీ ఆన్సర్ వల్ల? సోకులాడి స్వప్న సుందరి మా పటేల మల్లె పంది. చాలా బాగా డిజైన్ చేశాం. వర్సిటాలిటీ ఏంటి అనేది తెలిసింది. మ్యాషప్ కి సరైన ఉదాహరణ లాగా అనిపించింది నువ్వు పాడిన. చాలా బాగుంది, చక్కగా. నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట. నా మ్యాషప్ థీమ్ జానర్ కిచిడీస్. యమునా తీరం. డీసెంట్ గా ఉన్నాయి అన్ని. అట్ట ఎర్రి మొహాలు వేసుకుని చూస్తున్నారేంట్రా? వాయించండి. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరి గబుక్కున మారేసరికి ఒకలాగా అనిపించింది. చంద్రము. చాలా తీసుకొచ్చి ఒక దానిలో ఫిట్ చేయాలి అంటే కనుక ఆ బాక్స్ సైజ్ సరిపోలేదు. లిరిక్స్ అన్నీ కూడా ఆల్దో దే ఆర్ ఆల్ డిఫరెంట్ సాంగ్స్. పరుగులు తీయాలి, ఒగిట్టలు ఉరకలు వేయాలి. ప్రతి ఇటుకని జాయిన్ చేసే సిమెంట్ గా నువ్వు శకలక బేబీని వాడుకున్న పద్ధతి బాగుంది. వాయిస్ ఆ డైనమిక్స్ ఎంత అందంగా పలుకుతున్నాయో. ప్రతి మ్యాషప్ లోనూ ఒక్కొక్క స్పెషాలిటీ ఉందని అన్యాపదేశంగా చెప్తున్నట్టు అనిపించింది. మనసారా చలితారా నా గుండెను మొత్తం తవ్వి తవ్వి చందనమంతా సొంతం చేసుకుని పాడితే ఇంత అనంతంగా ఉంటుంది మీ ప్రజ్ఞ. కొండకి కొంటేదానా. ఏదైతే ఇష్టమైందో ఇప్పటివరకు ఏం చేయలేదో అది మొత్తం ఈ మ్యాషప్ లో చేసేద్దాం అనుకున్నాము. అందల్లోను ఉంది సంతే. కాశీకి పోయాను రామహరి. నాది మధ్యమావతి రాగా బేస్డ్ మ్యాషప్ సార్. ఈ వేళలో అప్పుడు మామూలుగానే పాడేసి ఎలా పడాలండి? ఇమిటేట్ చేస్తే పాడలేదు. సినిమా పాటకి కచేరీ స్టేటస్ కల్పించాం. పాటకు ప్రాణం పల్లవి అయితే You guys are amazing. Amazing. సరి చూడు నేనేగా అనుమానమి. ఈ అడ్డాలో వచ్చి నువ్వు పర్ఫామ్ చేస్తుంటే మేము చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్వర తుఫాన్ రప్పించాం. 5 వర్ణాలు ఇందరు. ప్రియతమా